అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ అభ్యర్థి పినేపే విశ్వరూపు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం గ్రామంలో విశ్వరూపు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను గెలిస్తే ధవళేశ్వరం నుండి అమలాపురం వరకు అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ నిర్మాణం చేపడతామని హామీ ఇస్తున్నారు. ఇక ఎన్నికల్లో విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంచినీటి సమస్యను పరిష్కరిస్తామంటున్న పినేపే విశ్వరూపుతో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పినిపే విశ్వరూప్ గారు మనతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, గెలుపుపై ఎలాంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఆయన మాటలను వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? చాలా బాగుందండి. గత 40 రోజులుగా ప్రచారంలో దూసుకుపోతున్నాం. ప్రజల్లో వస్తున్నటువంటి అపూర్వ ఆదరణ, వారి యొక్క అభిమానమే మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తుంది. చాలా సంతృప్తిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పరిపాలనని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు. ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నవరత్నాల వల్ల బెనిఫిట్ అయిన విషయం వాళ్ళు మాకు ఎదురేగి మరి చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పరిపాలన కొనసాగాలి, రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న వాంఛతో ఇవాళ ప్రజలందరూ ఉండాలని భావిస్తున్నాను. అదేవిధంగా అమలాపురంలో ఇది 3వ పోటీ చేస్తున్నాను. 2 సార్లు శాసనసభ పోటీ చేసి 2 సార్లు నెగ్గాను. ఇది 3వ పోటీ చేస్తున్నాను. తప్పనిసరిగా హ్యాట్రిక్ కొడతానన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. అమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అసలు సమస్యలు అంటే అప్పటికే రహదారులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం. నాకు ప్రధానంగా ఇది తీర ప్రాంతం కాబట్టి రక్షిత మంచినీటికి ఇంకా కొంత ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. ఇప్పుడు రక్షిత మంచినీరుని ధవళేశ్వరం నుంచి ఇంటేక్ వేలు కట్టి అమలాపురం తీసుకొచ్చి అమలాపురంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఓహెచ్ఆర్ ఎక్కించే ఒక బృహత్తర పథకానికి నేను 2013లోనే ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశాను. అయితే ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రిడ్లో ఫస్ట్ ప్లేస్లో ఈస్ట్ గోదావరి పెట్టారు కాబట్టి ఆ గ్రిడ్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఆ గ్రిడ్ పూర్తయితే కోనసీమ ప్రాంతానికి దాహార్తిని తీర్చే రక్షిత మంచినీరు అంతా కూడా ధవళేశ్వరం డైరెక్ట్గా వచ్చి ఇక్కడ రక్షిత మంచినీరు యొక్క సమస్య అధిగమించవచ్చన్న భావన నాకు ఉంది. అదేవిధంగా అమలాపురం సంబంధించి ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ యొక్క ఆవశ్యకత ఉంది. ఎందుకంటే డ్రైనేజ్ చాలా ఇబ్బంది ఉంది. ఈ 5 సంవత్సరాలు గెలుపొందిన వెంటనే తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి, ఎందుకంటే దినదిన అభివృద్ధి చెందింది కోనసీమలో అమలాపురం ప్రాంతం జిల్లా ప్రధాన కేంద్రమైంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ యొక్క ప్రపోజల్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని శాంక్షన్ చేసుకోవాలన్నది నాకు ప్రధాన కోరిక. ఈ 2 ప్రధాన సమస్యలు ఇప్పటికే మెడికల్ కాలేజ్ పనులు సర్వేగంతో సాగుతున్నాయి. బ్రిడ్జెస్ యొక్క అభివృద్ధి చేయాలి. ఆ బ్రిడ్జెస్ కూడా శాంక్షన్ చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 బ్రిడ్జెస్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా ఇంకో 2 బ్రిడ్జిలు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేశారు. కాబట్టి అవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఎటు వచ్చి ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే రక్షిత మంచినీరు, 2 ప్రధాన సమస్యలుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే మీరు 3 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. గత 3 ముఖ్యమంత్రుల దగ్గర కూడా మంత్రిగా పనిచేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మంత్రిగా పనిచేశారు కదా, ఎలా అనిపించింది? అక్కడ మీకు ఏమన్నా ఆ ప్రభుత్వం అప్పుడు, పాత ప్రభుత్వం అప్పుడు, గతంలో చేసిన ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా సమస్యలు ఎదుర్కోవడం జరిగిందా మీకు? నేను నా అదృష్టం రాజశేఖర రెడ్డి గారి దగ్గర మంత్రిగా ప్రమోట్ అయ్యాను. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గత 5 సంవత్సరాలు కూడా మంత్రిగా పనిచేశాను. తండ్రి కొడుకుల దగ్గర మంత్రిగా పనిచేసిన నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే 4 అడుగులు ముందుకేసి ఈ ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏది చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ చిన్న సమస్య చెప్పినా కూడా ఆ సమస్య పరిష్కారానికి పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయడం నిజంగా ఒక మంచి మధురానుభూతి. అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించి టీడీపీ సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టింది. సో దానివల్ల మహిళలు ఓటు శాతం కూడా మాకే అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారా మేనిఫెస్టోకి సంబంధించి? అసలు మేనిఫెస్టోకి ఒక అర్థం ఉందంటారా తెలుగుదేశం పార్టీలో? 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు దాదాపు 600 హామీలు ఇచ్చాడు. 600లో 10 హామీలు కూడా చేయలేదు. ప్రధానంగా నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే డ్వాక్రా రుణమాఫీ కానీ, లేకపోతే మహాలక్ష్మి పథకం కానీ, అనేక పథకాలు. ఈ దేనికి అతిగతి లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ని 30% స్లాబ్ విధించాడు. ఆ విధంగా పథకాలన్నీ కూడా తూట్లు పొడిచాడు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తే నమ్మే స్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు చెప్పినా కూడా ఒక విశ్వసతని ఏర్పాటు చేసుకున్నాడు ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంతే. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉంది. చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయత కోల్పోయాడు. అది ఒకటే ప్రధానంగా సమస్య మా నాయకుడికి ఆ నాయకుడికి ఉన్నటువంటి తేడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వసనీయతే మా గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
అదేవిధంగా భూ హక్కు చట్టానికి సంబంధించి వారైతే మీ ల్యాండ్ కి సంబంధించి మా దగ్గరే ఉండాలని చెప్పేసి అంటున్నారని చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు సమగ్ర భూ హక్కు సర్వే గురించి స్పష్టంగా చెప్పారు. ఈ మధ్యకాలంలో బహిరంగ సభలో కూడా స్పష్టంగా చెప్తున్నారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి ఒక ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పన ప్రచారం చేస్తున్నారు. దానికి తోడు ఆ ఎల్లో మీడియా కూడా దానికి వంత పడుతుంది తప్ప ఎంత ప్రజలు అంత అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు చెప్పేసి మీ భూములు లాక్కుంటారంటే నమ్మేంత అమాయకులు ప్రజలు కాదు. ప్రజలకు భూములు ఇచ్చేవారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎవరి ద్వారా లాక్కునే చరిత్ర వాళ్ళ కుటుంబంలో లేదు. లాస్ట్ గా మీకు ప్రజలు మరొకసారి కనుక అవకాశం ఇస్తే మీరు ఎలాంటి అభివృద్ధితో ముందుకు వెళ్తామని చెప్తున్నారు ప్రజలకి? చెప్తున్నాను కదమ్మా, నాకు ఆల్రెడీ ఇప్పుడే ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది అమలాపురానికి సమగ్ర డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రక్షిత మంచినీరు ధవళేశ్వరం నుంచి ఇంటేక్ వెల్ దాకా తీసుకొచ్చి అమలాపురం తీర ప్రాంత ప్రజలందరూ కూడా చేయాలి. మొత్తంగా అయితే పిన్నె విశ్వరూప్ గారు అయితే అమలాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అయితే అభివృద్ధి చేసి చూపిస్తా మూడోసారి కూడా ప్రజలు నన్ను ఆదరిస్తారనే గెలుపుపై ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో.